అలాగే విజిలెన్స్ రిపోర్టుపై ఏం చేద్దాం? కాళేశ్వరం కుంగిన ఘటనలో 39 మంది ఆఫీసర్లపై చర్యలకు సిఫార్సు చేసినట్టు ఒక వార్త కథనం వస్తూ ఉంది. అలాగే వీరిలో ఎక్కువ మంది ఇరిగేషన్ శాఖలో కీలకమైన ఇంజనీర్లే. ఒకేసారి చర్యలు తీసుకుంటే శాఖపై తీవ్ర ప్రభావం. తర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అట 39 మందిలో 17 మందిపై క్రిమినల్, 22 మందిపై శాఖపరమైన చర్యలకు విజిలెన్స్ సూచన. వీరిలో గత సర్కార్ తప్పుల వల్ల ఇరుక్కున్న వాళ్ళే ఎక్కువ. నేరుగా ప్రమేయం లేని వారికి రిలీఫ్ కల్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. కమిషన్లకు ఆశపడి కావాలని తప్పు చేసిన వాళ్ళపై మాత్రం కఠిన చర్యలు. విజిలెన్స్ రిపోర్టుపై మరోసారి సమీక్షించనున్న సర్కార్ అట. కాళేశ్వరం మీద విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో అందరిని కూడా కాళేశ్వరం సంబంధించిన అందరు అధికారులను పిలిచి వారితో మాట్లాడడం జరిగింది. అయితే మీరు గమనించడం మిత్రమా, 39 మంది ఆఫీసర్లట, అంటే ఎక్కువ శాఖ మంది 17 మందిపై క్రిమినల్ కేసులట, 22 మంది పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పుడు శాఖపరమైన చర్యలు తీసుకున్నప్పుడు, ఈ విజిలెన్స్ పరమైన చర్యలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మిత్రమా, మీరు గమనించండి బాగా. ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఒకేసారిగా 39 మంది మీద చర్యలు తీసుకుంటే పైన ఆఫీసర్లు కదా, ఎవరైతే పూర్తిగా శాఖపరమైన చర్యలు తీసుకున్నా లేకపోతే క్రిమినల్ కేసులు తీసుకున్నప్పుడు ఆ శాఖ మొత్తం కుంటుపడిపోతూ ఉంటుంది. మళ్ళా ఆ అధికారులను మళ్ళా నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వీరికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ ఆ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఉండకపోవచ్చు ఒకటి. కానీ అట్లా చూసుకుంటూ ఉంటే మరి ఇక్కడ కాళేశ్వరం సంబంధించిన కీలకమైన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో కమిషన్లకు ఆశపడి కక్కుర్తిపడి జనసొమ్ముని పీకదిన ఆలోచనతో ఈ అంచనాలు పెంచి ఈ కాళేశ్వరం అనేది ఒక బూటకంగా నిర్మించిన శాఖపరమైన చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున ఇంకో డిపార్ట్మెంట్లో ఇంకో సంబంధిత దాంట్లో ఏమవుద్ది అంటే ఇదే అవినీతి చోటు చేసుకునే సందర్భం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 17 మంది మీద కాదు, మొత్తం 39 మంది మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంది, కేసులు పెట్టాలి. సస్పెండ్ చేయడం కాదు, పూర్తిగా ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కమిషన్ కోసం కక్కుర్తిపడి ఇలా తెలంగాణ అప్పుల కుప్ప కావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి. అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టును కూడా ఇవాళ ఈ అధ్వానంగా తీర్చిదిద్దిన ఘనత కొంతమంది దక్కింది. అందులో భాగంలో దాంట్లో పాత్రలో వీళ్ళు కొంత భాగమైనటువంటి అధికారులను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.